కెనడాలోని కనానాస్ కేసులో G7 శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదం, గ్లోబల్ సౌత్, డీప్ ఫేక్, AI వంటి అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. G7 సభ్య దేశాలలో పాటు సమావేశానికి హాజరైన అవుట్ రీచ్ దేశాధినేతలతోనూ ప్రధాని సమావేశమయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చలు జరిపారు. మరిన్ని వివరాలు. కెనడాలోని కెనానాస్కిస్లో నిర్వహించిన గ్రూప్ ఆఫ్ 7 దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం విజయవంతంగా ముగిసింది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సభ్య దేశాలుగా ఉన్న G7 కూటమి ఈసారి ఉగ్రవాదం, AI, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరిపింది. సభ్య దేశాలతో పాటు ఇతర ఆహ్వానించబడిన అవుట్ రీచ్ దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు సమావేశానికి హాజరయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ పాల్గొన్నారు. G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా మోదీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదన్నారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలని, ఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మోదీ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సంక్షోభాలతో ముందుగా దెబ్బతినేది వారేనన్నారు. గ్లోబల్ సౌత్ లో నెలకొన్న ఆందోళనలు, ప్రాధాన్యతలను ప్రపంచ వేదికపై లేవనెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తుందన్నారు. డీప్ ఫేక్ గురించి కూడా మాట్లాడారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అన్నారు మోదీ. AI జనరేటెడ్ కంటెంట్ పై వాటర్ మార్కింగ్ లేదా స్పష్టమైన గుర్తు ఉండాలన్నారు. కృత్రిమ మేధస్సు ఆందోళనలు పరిష్కరించి ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. G7 సదస్సు పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. కీలక రంగాలలో భారత్, జర్మనీ ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్స్ తో చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియో షెన్బామ్ పార్డోతో కూడా మోడీ సమావేశమయ్యారు. భారత్, మెక్సికో మధ్య ఉన్న చారిత్రక స్నేహ బంధాలను కొనసాగిస్తామన్నారు. వాణిజ్యం, పెట్టుబడి, స్టార్టప్లు, ఆవిష్కరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటోమేటివ్ రంగాలలో సంబంధాలను మరింత విస్తరించడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు. సెమీకండక్టర్లు, AI, క్వాంటమ్, కీలకమైన ఖనిజాల రంగాలలో రెండు దేశాల సహకారాన్ని పెంచుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, UK ప్రధాని కైర్ స్టార్మర్, జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ ఆల్బనీస్, ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ లూలా డెసిల్వాతో కూడా సమావేశాలు జరిగాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.